ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఈ గోల్డ్ సిరీస్ లో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే మనం విన్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి 9 క్యారెట్ల బంగారం మనకి కేవలం 20 నుంచి 25 మధ్యలో మనకు వస్తుంది అని. అండ్ నిన్న కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది సార్. 22 క్యారెట్ బంగారం ఏదైతే ఉందో అది 73,000 కి అయితే చేరింది. మరి దాని రేట్ పెరగడం వల్ల 9 క్యారెట్స్ గోల్డ్ మీద కూడా దాని ప్రభావం పడే అవకాశం ఉందా? ఉంటే ఏ విధంగా ఉంది సార్? చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఎందుకంటే చాలా రోజుల నుంచి మనం మాట్లాడుకుంటున్నాము. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆలోచన ఉండిందో హాల్ మార్కింగ్ అనేది 9 క్యారెట్ గోల్డ్స్కి కూడా ఇద్దామని చెప్పేసి, ఇందులో అందరి మేలు ఉంది. సో దీనివల్ల ఏంటంటే చాలామందికి చాలా కష్టాలు తగ్గబోతున్నాయి, చాలా కన్వీనియన్స్ అనేది పెరగబోతుంది. సో దీంట్లో 2 అడ్వాంటేజెస్. ఒకటి, ఎవరైనా చైన్ స్నాచర్స్ ఉంటే మాత్రం వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద డిస్కరేజ్మెంట్. ఎందుకంటే ఒక 20-25 వేల చైన్ కోసము వాళ్ళంత పెద్ద రిస్క్ జనరల్గా తీసుకోరు. ఎందుకంటే వాళ్ళందరికీ అలవాటు అయిపోయింది కదా. కనీసం 2 లక్షలు ముడితే 2 నుంచి 5 లక్షల మధ్యలో ఉండాలి, లేదంటే వాళ్ళు చేయరు. సో గుడ్, వీళ్ళు కూడా ఒక మంచి దారికి వస్తారు, వేరే దారి ఎన్నుకుంటారు. అఫ్ కోర్స్ అది జాబ్ అయి ఉంటుంది, లేదంటే ఒక లీగల్ బిజినెస్ అయి ఉంటుందని చెప్పి మనం హోప్ చేసుకుందాం. సో రెండో విషయం ఏంటంటే స్మగ్లింగ్. గోల్డ్ స్మగ్లింగ్ దేశంలో చాలా ఎక్కువగా ఉంది. అన్ని 4 చోట్ల నుంచి ఇండియాలో ఉన్న ఆల్ ఈస్టర్న్, వెస్టర్న్ సైడ్ అండ్ నార్దర్న్ సైడ్లో ఉన్న కంట్రీస్లో నుంచి బార్డర్లో దాటి రావడం, లేదంటే వయా సీ ఇక్కడ చెన్నై, ఇటువైపు కేరళ, వేరే వేరే రాష్ట్రాల నుంచి రావడం. ఇవన్నీ అరికట్టడం అంటే చాలా కష్టం అండి. ఏమన్నా డే టు డే బేసిస్లో, అవర్ టు అవర్ బేసిస్లో కొన్ని వేల కేజీల బంగారం స్మగుల్ అవుతుంది. దీనికోసమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, 15% ఉన్న ఇంపోర్ట్ ట్యాక్స్ కాస్త తగ్గించేసి 9% తీసుకొచ్చింది. సో దీస్ ఆర్ ద మెజర్స్ దే హ్యావ్ టేకెన్ అనమాట. సో దట్ బంగారము పద్ధతి ప్రకారంగా లీగల్గా ఉండాలి అని చెప్పేసి. ఇవన్నీ ఆలోచన తర్వాత 9 క్యారెట్స్ వాజ్ ద బిగ్గెస్ట్ సొల్యూషన్. అది మన అందరి కోసము ప్లస్ గవర్నమెంట్ కోసం కూడా. ఎందుకంటే మనం బంగారం వేసుకున్నప్పుడు నేను ఎంత క్యారెట్ది కొన్నానబ్బా అని చెప్పి ఎప్పుడు ఆలోచించాం, కానీ ఎంత అందంగా ఉంది, ఎంత దిట్టంగా ఉంది, ఎంత మంచి ప్రైస్లో మనం కొన్నామో, ప్యూరిటీ ఉందా లేదా అన్నదే ఆలోచిస్తాం. సో క్యారెట్స్ అన్నది ఇట్స్ ఓకే, యూ కెన్ వేర్ ఐదర్ 22 క్యారెట్ గోల్డ్, 18 క్యారెట్, 14 క్యారెట్, నౌ 9 క్యారెట్. పైగా 9 మనందరికీ కూడా లక్కే తెస్తుంది. అదొక గట్టి నమ్మకం. సో ఇందులో అన్నీ మనం చూసుకుంటే 9 క్యారెట్స్ ప్రైస్ కూడా మీరు అడిగిన ప్రశ్న ప్రకారంగా పెరుగుతుంది అని చెప్తా. కానీ ఇంపాక్ట్ చాలా చిన్నది. అది ఎలాగో చెప్తా. ఫస్ట్ మనము 24 క్యారెట్ గోల్డ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ రోజు రేట్ ఎలా ఉంది సార్? 7,445 నిన్నటి ప్రైస్. ఇవాళ చూసుకుంటే 7,489, అంటే 44 రూపాయలు గోల్డ్ మీకు పెరగడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే 6,825 రూపీస్ మీకు ఓన్లీ 22 క్యారెట్ గోల్డ్ నిన్నటి ప్రైస్. ఇవాళ చూసుకుంటే దాదాపు 40 రూపాయలు పెరిగి 6,865 రూపీస్లో ఉంది. దీనికి అర్థం ఏంటి? గోల్డ్ హ్యాస్ ఎక్స్ప్లోడెడ్ అప్ సైడ్ అనమాట. ఎందుకంటే మొన్నటి వరకు మనం మాట్లాడుకున్నాము, 70,000 కింద ఉన్న గోల్డ్ కాస్త ఒకటేసారి స్పీడ్లో క్రాస్ చేసి 70,000 ప్లస్ 71,400 ఏదైతే రెసిస్టెన్స్ ఉండిందో హ్యాపీగా, కంఫర్టబుల్గా, దర్జాగా క్రాస్ అయిపోయేసి అక్కడే కొన్ని వారాల వరకు ఉండేసేసి జిగ్జాగ్ ఫార్మాట్ అని క్రియేట్ చేసి స్మార్ట్ మనీ బాగా అక్యుములేట్ చేయడం జరిగింది. ఇది మనం డైలీ బేసిస్లో అందరికీ చెప్తున్నాము. గోల్డ్ పడే రోజులు పోయాయి, 70,000 కిందికి వస్తేనే పడుతుంది, 71,400 పైన ఉంటే గోల్డ్ పెరగడమే అని చెప్పామా, జరిగింది అలాగే. సో అది కూడా చూసుకుందాము. సో ఎలా పెరిగింది, ఎంత ఫాస్ట్గా పెరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే శిరీష, 9th సెప్టెంబర్, ఇది 9th సెప్టెంబర్ రోజు విషయం చెప్తున్నాను. ఆ రోజున 71,127 రూపాయలు ఉండింది, 71,127. అక్కడ నుంచి మనం చూసుకుంటే ఈ రోజున మీకు ఇవాటి రోజున 73,613, అంటే దాదాపు 1,500 రూపాయలు పెరిగిందండి గోల్డ్ మీకు అక్కడ నుంచి చూసుకుంటే. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి రైజ్ ఏదైతే చూస్తున్నామో 1,500 కాదు, ఇన్ఫాక్ట్ 2,500 పెరిగింది. ఎందుకంటే 71,000 నుంచి 73,600 అంటే మోర్ దెన్ 2,500 రూపీస్ పెరగడం గోల్డ్ అనేది మనం చెప్పిన తర్వాత జరిగిందా లేదా అది. ఎందుకంటే మనకు ఒక క్లారిటీ ఉంది, చార్ట్ మనం చూపించాము, ట్రెండ్ లైన్ వాడుతూ చూపించాము, పిచ్ ఫోక్ వాడాము,
ప్రతి టూల్లో మనకు క్లారిటీ ఇచ్చింది దట్ గోల్డ్ ఈస్ గోయింగ్ టు గో అప్. కాకపోతే నాయిస్ జోన్లో జిగ్జాగ్లో ఉన్నప్పుడు ట్రేడ్ చేయకండి అని చెప్పాం. సో ఇది రికమెండేషన్ కాదండి, మీరందరూ కూడా నేర్చుకుంటే మీకే లాభం అవుతుంది. సో ఆ సిరీస్లో భాగంగా మేము చేస్తున్న ఈ వీడియోస్లో మీరు చూసుకుంటే ఆ కొండలాగా రైజ్ ఏదైతే స్టార్ట్ అయిందో గోల్డ్లో ఇది ఇంకా కొనసాగబోతుంది. ఇక్కడ నుంచి మీకు అబౌవ్ 75,000 ఒక్కసారి దాటితే శిరీష యుల్ సీ 80,000. ఓ గాడ్. సో ఇది 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్ మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు మనము 9 క్యారెట్ గోల్డ్ ప్రైస్ ఎలా ఉండబోతుంది చెప్దాం. ప్రస్తుతానికైతే మొన్నటి దాకా 20,000 నుంచి 22,000, 23,000 ఉన్న గోల్డ్ కాస్త ఇప్పుడు 24,000 దాటుతుంది. అదే ఒకవేళ 80,000 ఇక్కడ గోల్డ్ దాటింది అనుకోండి, అక్కడ మీకు 9 క్యారెట్ల గోల్డ్ కూడా 30,000 టచ్ అవ్వబోతుంది. ఈ మాట తథ్యం, మళ్ళీ చెప్తున్నాను, డేట్ గుర్తుపెట్టుకోండి, ఈ రోజున 14th సెప్టెంబర్. అండ్ మీకు నేను చెప్తున్నాను, గోల్డ్ విత్ ఇన్ ఫ్యూ వీక్స్లో 80,000 టచ్ అయ్యే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో జాగ్రత్త, 9 క్యారెట్ గోల్డ్ని ఇమీడియట్గా తక్కువ రేట్లో కొనుక్కోమని చెప్తాను. 22 క్యారెట్ గోల్డ్ కొనాల్సిన వాళ్ళు కూడా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ గోల్డ్ కూడా కొనుక్కోమని చెప్తాను. బట్ ఇమ్మీడియట్గా ఈ రైజ్ ఏదైతే నేను చూపిస్తున్నాను, ఈ రోజు నేను మీకు టూల్స్ ఎందుకు వాడట్లేదంటే ఇట్స్ క్లియర్లీ విజిబుల్. ఇంకా టూల్ వాడాల్సిన అవసరమే లేదు, ఇంత క్లారిటీతో ఉంటుంది. ఈవెన్ నేను చెప్తున్నాను కదా, ప్రతి కొత్త ట్రేడర్ కూడా ఎవరైతే మార్కెట్లో రావాలనుకుంటున్నారో ఫస్ట్ నేర్చుకోండి, నేర్చుకున్న తర్వాతే ధైర్యం చేయండి. ఎందుకంటే డబ్బులు పోగొట్టుకోవడం చాలా ఈజీ, కానీ సంపాదించడం ఇట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. కాబట్టి నేర్చుకోమని చెప్తాను శిరీష. ఎలా నేర్చుకోవాలి సార్, ఎలా అనాలిసిస్ చేయాలి, ఎలా దాన్ని ఎక్కడ పెడితే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి అంటారు? దాంతోపాటు అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఒక మంచి హై రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? ఇది అందరి మైండ్లో ఉన్న ఇదొక కొండ లాంటి సందేహం అనమాట. సో ఇలాంటి సందేహాలన్నిటికీ ఒకటే ఆన్సర్. ఈ మాస్టర్ క్లాస్ ఏదైతే నేను రెగ్యులర్ బేసిస్లో ఆర్గనైజ్ చేస్తానో ఇదొక స్పెషల్ మాస్టర్ క్లాస్ ఉంటుంది. ఇందులో మీకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో టెన్షన్ తీసుకోకండి. మీరు ఏదైనా ఊర్లో ఉన్నారా, అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారా, ఒకవేళ హైదరాబాద్లోనే ఉంటూ రాని పక్షంలో మీరు ఖచ్చితంగా ఆన్లైన్ బెనిఫిట్ని తీసుకోవచ్చు. ఇందులో అతి ముఖ్యంగా ఏంటంటే మనకు కావాల్సింది ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవడం. ఎందుకంటే మనకు పెళ్ళి అయిన వాళ్ళు కానివ్వండి, పెళ్ళి కాని వాళ్ళు కానివ్వండి, అందరికీ కూడా ఫ్యూచర్ అంటే చాలా ముఖ్యం. ఎందుకంటే మన అందరం చేస్తున్నాం వ్యాపారం, జాబ్లో ఎందుకోసం చేస్తున్నామండి, మన ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవడానికి, సో దట్ మంచి ఇన్కమ్ సంపాదిద్దామని. కానీ ఈ ఇన్కమ్ని మీరు ఎలా స్పెండ్ చేస్తున్నారు, ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ చేయాలి, ఇవన్నీ కూడా రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం చాలా ముఖ్యం. కాబట్టి అప్పులున్నా కూడా వరి అవ్వద్దని చెప్తాను శిరీష. ఎందుకంటే అప్పులు తీర్చేయడానికి మంచి మంచి స్ట్రాటజీస్ మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫస్ట్ మీరు నేర్చుకోండి. ఎందుకంటే గుడ్ టు నో ఇన్ఫర్మేషన్ అండ్ ఇంప్లిమెంట్ చేసే మీరే కోట్లాధికారి అవుతారు. సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ నంబర్ బిజీగా ఉంటే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. అందరికీ సులభంగా ఉంటుంది. మీకు కావాల్సిన సహాయాన్ని మా టీం అందజేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.